హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మేమైతే షాలిమార్లో ఉన్నాం. అంటే నెక్స్ట్ డే మనకి ఎర్లీ మార్నింగ్ 8:30కి హౌరా స్టేషన్ నుండి హౌరా టు సికింద్రాబాద్ ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే మనం పట్టుకోవాలి. 8:30కి డిపార్చర్ అనమాట హౌరా స్టేషన్లో. అందుకే మనం ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6 o'clock చెక్అవుట్ చేసుకొని 6:30కి మనమైతే ట్యాక్సీ పట్టుకున్నాం. ఓకేనా, ట్యాక్సీ పట్టుకొని మనమైతే హౌరా స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. బుక్ చేసుకోవడానికి మనకి 250 రూపాయలు అయితే పట్టింది. ఓకేనా, 3వ నెంబర్ గేట్ ఇప్పుడైతే క్రాస్ అయ్యాం. 3వ నెంబర్ గేట్ నుండి కూడా మనం వెళ్ళొచ్చు, కానీ అక్కడైతే అంటే ట్రైన్స్ వెళ్ళి రావడం వల్ల ఆ గేట్ అయితే ఇప్పుడు చాలా వరకు క్లోజ్గా ఉంటుంది. అంటే టైం వేస్ట్ అనమాట. అందుకే మనమైతే ఈ బ్రిడ్జ్ ద్వారాన స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్ తీసుకోవాలి. అంటే లెఫ్ట్ తీసుకుంటే మనం ఆంధ్ర రోడ్డు అంటే చాలా వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. బీ గార్డెన్ మనకి చాలా వరకు అటు సైడ్ అయితే ఉన్నాయి. గెస్ట్ గిన్ బజార్ అవన్నీ కూడా వస్తాయి అనమాట. ఆంధ్ర రోడ్డు ఈ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ తీసుకుంటే మనం విద్యాసాగర్ సేతు బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మధ్యన ఒక రోడ్డు ఉంటుంది. మధ్యన రోడ్డు మనం పట్టుకుంటే మళ్ళీ బితేతల దిగిపోవచ్చు కిందకి రోడ్డు. బితేతల దిగి అక్కడ నుండి మళ్ళీ షాలిమారి స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అలాగే మనం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30 అయింది. ఓకేనా, వెళ్తున్నాం హౌరా స్టేషన్కి. అలాగే హౌరా స్టేషన్ బయట వరకు అయితే మీకు చూపిస్తాను. అక్కడే మధ్య మధ్యన నేను కొన్ని బ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఆ బ్లాగ్స్ అక్కడ రోడ్ అంటే మీకు దారిలోనే ఉంటుంది అనమాట. అది కూడా మొత్తం కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఈ కింద నుండి ఈ రోడ్ వెళ్తుంది కదా, చాలా వరకు కట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కట్టింగ్స్ మనం చూసుకోకుండా డైరెక్ట్ ఎటు పడితే అటు వెళ్ళిపోతే ఒక దగ్గర వెళ్ళవలసింది వేరే దగ్గరికి అయితే చేరుకుంటాం. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా, అలాగే ఈ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా, ఇది ఒక రూట్ అనమాట. మందిర్ తల్లా వెళ్ళిపోతుంది. అలాగే మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకైతే ఏ రూట్కి వెళ్ళాలో ఆ రూట్ పట్టుకుని, అలాగే మనకి అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే సీఎం ఆఫీస్ అనమాట. మన మమతా బెనర్జీ గారు ఇక్కడే కూర్చుంటారు. ఓకేనా, చాలా స్ట్రిక్ట్ అక్కడ. కింద అయితే చాలా అంటే ఈ బ్రిడ్జ్ మీద అయితే మొత్తం ఇది కట్టారనమాట వాల్స్ లాగా. అలాగే కింద చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వెళ్ళామంటే కార్డ్ చూపించండి, ఇది చూపించండి, ఐడెంటిటీ అడుగుతారు గ్యారంటీగా. ఓకేనా, అలాగే ఇక్కడ నుండి మన స్ట్రైట్ ఇప్పుడు రోడ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ నుండి వెళ్ళిపోతే మనకి మందిర్ దాకా వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ రైట్ నుండి తీసుకుంటున్నాను. అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ నుండి పూర్తిగా రైట్ తీసుకొని వెళ్ళిపోతే టర్నింగ్ ఉంటుంది. ఆ రైట్ టర్నింగ్ తీసుకుంటే డైరెక్ట్ మనం టోల్ ట్యాక్స్ కట్టి మెయిన్ బ్రిడ్జ్కి వెళ్ళిపోయి అక్కడ నుండి కోల్కతా వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ నుండి లెఫ్ట్ అయితే మనం తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, చాలా గిజిగిజిగా ఉంటుంది బ్రిడ్జ్ అయితే. అక్కడ ట్యాక్సీ డ్రైవర్స్కి మొత్తం అలవాటు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు అయితే చాలా చూసుకొని వెళ్ళాలి. ఇది చూసారు కదా, రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనం బ్రిడ్జ్కి వెళ్ళిపోతాం కోల్కతా డిస్ట్రిక్ట్కి. అలాగే ఇక్కడ నుండి మనం ఇలా లెఫ్ట్ తీసుకుంటే కాజీపాడ అనమాట. ఓకేనా, కాజీపాడ జంక్షన్ నుండి మనం రైట్ తీసుకుంటే షాలిమారి స్టేషన్ వెళ్ళిపోతాం. అలాగే లెఫ్ట్ తీసుకుంటే మనం హౌరా స్టేషన్ వెళ్ళిపోతాం. అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతే హౌరా స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ ఎందుకు తీసుకోలేదు అంటే అక్కడ షిప్పూర్ మల్లిక్ బజార్ చాలా వరకు మొత్తం బిజీగా ఉంటుంది అనమాట మార్నింగ్ కూడా. ఎందుకంటే ఫుల్ మార్కెట్ ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు హౌరా మైదాన్ వరకు మనకి మార్కెట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే అందుకే మనం లెఫ్ట్ తీసుకోకుండా చిన్నగా స్ట్రైట్ అయితే తీసుకున్నాం. ఈ స్ట్రైట్ కొంచెం ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే 500 మీటర్స్ వెళ్తే మనకి అవని మాల్ వస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే ఫర్షర్ రోడ్డు. అలాగే ఈ 500 మీటర్స్ వెళ్ళాక లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి గంగొడ్డు వచ్చేస్తుంది అనమాట, గంగా అక్కడ. ఓకేనా, చూస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే చెప్పినట్టు రైట్ సైడ్ వెళ్తే షాలిమార్ వచ్చేస్తుంది స్టేషన్. అలాగే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి హౌరా స్టేషన్ వచ్చేస్తుంది అనమాట. అలాగే స్ట్రైట్కి వెళ్తే మనకి చెప్పాను కదా, ఒక 500 మీటర్స్లో మనకి అవనిమాల్ వస్తుంది. అది మీకు చూపిస్తాను. ఓకేనా, అలాగే మన తుని అమ్మవారు వీడియో అయితే చాలా వైరల్ అయింది. ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. దానికోసం చాలా మీరు సహకారం వల్ల నా వీడియో అయితే వైరల్ అయింది. ఓకేనా, ఐ బటన్లో వీడియోస్ లింక్స్ అయితే పెడతాను, మీరు తప్పకుండా చూడండి. ఓకేనా, వీలైతే ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవని మాల్ అన్నాను కదా, ఇదే ఫ్రెండ్స్ అవని మాల్, రివర్ సైడ్ అవని మాల్ అంటారు అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ నుండి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి కొంచెం ఒక 200 మీటర్స్లో అవని మాల్ తర్వాత 200 మీటర్స్లో మనకి లెఫ్ట్ తీసుకోండి. ఇంకా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒక రోడ్లో తిన్న గాంగోడ్కి అయితే చేరుకుంటాం. నెక్స్ట్ ఎప్పుడైనా నేను కోల్కతా వెళ్ళినట్టయితే గాంగోడ్డు మొత్తం కోల్కతా భాగీరథి గంగా మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటాం. ఇదంతా ఫర్షర్ రోడ్ అంటారు అనమాట. ఫర్షర్ రోడ్డు
ఓకేనా. చాలా ఖాళీగా ఉంటుంది, అందుగురించి ఈ రోడ్ అయితే మనం ఎంచుకున్నాం వెళ్ళడానికి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. అలాగే ఈ ట్యాక్సీ అంటాం కదా, అంటే ఓలా ఊబర్ అన్నీ ఉన్నాయి, కానీ మనకి అంబాసిడర్ అక్కడ ట్యాక్సీ కింద వాడుకుంటారు అనమాట. చాలా పాత అంబాసిడర్ కార్స్ ఉంటాయి కదా, వైట్ కలర్, అక్కడ ఎల్లో కలర్లో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ట్యాక్సీ కింద అది వాడతారు. అదైతే మనం మాట్లాడుకొని చాలా చీప్ అండ్ బెస్ట్ రేట్స్లో వస్తారనమాట వాళ్ళు. ఓకేనా. ఇప్పుడైతే మనం అక్కడ ట్యాక్సీలో వెళ్తున్నాం. మీరు చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మీకు ఏమేమి వస్తుందో అవన్నీ కూడా మీకు చెప్తాను. అలాగే ఇక్కడ నుండి మనమైతే రైట్ తీసుకోవాలి. స్ట్రైట్‌కి వెళ్ళిపోతే మళ్ళీ మనం హౌరా స్టేషన్‌కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా ట్రాఫిక్ ఉంటది ఎదురుగా. అంటే అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉందన్నమాట. అలాగేనా? ఇక్కడ నుండి మనం కొంచెం ఒక 100 మీటర్స్ వెళ్ళాక, 200 మీటర్స్ వెళ్ళాక మళ్ళీ గంగొడ్డు అయితే మనకొస్తుంది. గంగ ఒడ్డు అలాగా ఆ చివరి నుండి అలాగే స్ట్రెయిట్‌కి వెళ్ళిపోతే మనకి అక్కడ హౌరా స్టేషన్ అయితే వస్తుంది. అలాగే ఆ మధ్యన మీకు రైల్ మ్యూజియం అని ఏసాను కదా! ఐ బటన్‌లో పెడతాను చూడండి, ఒకటి చూడకపోయింటే. ఓకేనా. అలాగా మనం ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం కూడా గంగ అనమాట. ఇక్కడ లో టైడ్, హై టైడ్ అంటే తెల్లరి 6 నుండి మధ్యాహ్నం, సారీ, రాత్రి 12 నుండి తెల్లారి 6 వరకు రైట్ సైడ్కి వాటర్ వెళ్తే, తెల్లారి 6 నుండి మధ్యాహ్నం 12 వరకు లెఫ్ట్ సైడ్కి వాటర్ వెళ్తుంది. అంటే వాటర్ హై టైడ్, లో టైడ్ అనమాట అవుతూ ఉంటుంది. అది కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తాను, అంటే రికార్డ్ చేసి మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. అలాగే నేను నెక్స్ట్ టైం వెళ్తే అక్కడ గ్యారంటీగా మీకు లో టైడ్, హై టైడ్ ఎలాగుంటుందో అదైతే మీకు చూపిస్తాను. ఓకేనా. అలాగే ఇక్కడ మనకి సాఫ్రన్ కలర్లో డ్రెస్సెస్లో కనిపిస్తున్నారు కదా జనాలు, జెండాలు పట్టుకొని. వాళ్ళందరూ ఏంటంటే గంగాసాగర్ వెళ్ళడానికి, గంగాసాగర్ వెళ్ళే టైం ఇదేనమాట. వర్షాకాలం అయితే గంగాసాగర్ది మేళ అయితే చాలా పెద్ద తగులుతుంటది. కొంచెం దూరం అనమాట అది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఇప్పుడు మనకి ఇంకా ఒక 1 కిలోమీటర్లో హౌరా స్టేషన్ ఉందన్నమాట. ఓకేనా. హౌరా స్టేషన్ ముందే మనకి రైల్ మ్యూజియం అయితే పడుతుంది. ఈ ఎదురుగా టోటో వెళ్తుంది కదా, ఇదైతే కొంచెం ముందుకు వెళ్ళి ఆగిపోతాయి అనమాట. మళ్ళీ యూటర్న్ తీసేసుకోవాలా, ఎందుకంటే టోటోలకి అటు సైడ్ అలౌ లేదు. ఓన్లీ ట్యాక్సీలే వెళ్తాయి లోపలికి, ఇంకా బైక్స్ వెళ్తాయి. ఓకేనా. ట్యాక్సీ కూడా ఒక, అంటే ఈ రూట్లో వెళ్తే ఒక హద్దు వరకు, అంటే మెయిన్ గేట్ వరకు వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక మనకైతే లెఫ్ట్ సైడ్లో రైల్ మ్యూజియం ఉంటుంది. రైల్ మ్యూజియం మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఐ బటన్లో అయితే మీకు లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఓకేనా. ఎదురు కనిపిస్తుంది కదా, అదే రైల్ మ్యూజియం అనమాట. చాలా అందంగా, చాలా పీస్ఫుల్, చాలా బాగుంటుంది. 30 రూపాయల టికెట్, వీడియోస్ తీసుకోవచ్చు. పార్కింగ్ ఫీజు ఏమీ లేదు. పార్కింగ్ మీరు ఎక్కడైనా రోడ్ సైడ్న ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా పెట్టాలా, ఎందుకంటే ఒకవేళ పోలీసులు చూస్తే ఫైన్ వేయచ్చు. ఎక్కడ పార్కింగ్ బోర్డు ఉంటుందో అక్కడే వెళ్తాం అనమాట. ఓకేనా. అలాగే చూసారు కదా, రైల్ మ్యూజియం అయితే క్రాస్ అయ్యాము. ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. అలాగే ఎదురుగా మనకి పెద్దగా ఒక, అంటే
స్ట్రేట్ గోడౌన్ లా కనిపిస్తుంది కదా, అదంతా పార్కింగ్ అన్నమాట. మన హౌరా స్టేషన్ పార్కింగ్ అది. అంటే లోపటి నుండి దారి ఉంటుంది. అది మీకు చెప్తాను ఎక్కడ నుండి వెళ్ళాలో. ఓకేనా? అలాగే ఎదురు ట్యాంక్స్ అవన్నీ చూస్తున్నాయి కదా, ఇదంతా హౌరా స్టేషన్కి సంబంధించిందని. అంటే భాగీరథి గంగా నుండి వాటర్ తీసుకొని ఫిల్టర్ చేసి అదైతే మనకి పంపిస్తారనమాట. అలాగే మనకి ఎదురుగా హౌరా బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. అలాగే రెడ్ కలర్ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, అది మొత్తం కూడా హౌరా స్టేషన్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనకైతే ఎదురు వరకే మనకి ఎలా అనమాట, దాని ముందుకి ట్యాక్సీ వెళ్ళదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బ్లాగ్ మీకు హౌరా టు విశాఖపట్నం ట్రైన్ జర్నీ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? ఎవరికైనా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.